హరీష్ రావుని అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా నిరసిస్తున్నామని చెప్పి సిద్దిపేటలోని హౌసింగ్ బోర్డు కమాండ్ వద్ద రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఒక దగ్ధం చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మనతో ఉన్నారు. ఎందుకు అరెస్ట్ చేశారని అనుకుంటున్నారు? ఈ అరెస్ట్ విషయంలో బీఆర్ఎస్ పార్టీ స్టాండు ఎట్లా ముందుకెళ్తారు? భారత రాష్ట్ర సమితి వాళ్ళు ఏమంటుందంటే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పాలన చేతగాక హామీలు నెరవేర్చలేక అక్రమ అరెస్టులతో పైశాచిక ఆనందం పొందే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజాపాలన కొనసాగించడం లేదు. మాది ప్రజాపాలన అని చెప్పి గొప్పగా చెప్పుకునేటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ హామీలను నెరవేర్చకపోగా, హామీలను నెరవేర్చమని అడిగినటువంటి నాయకులను, ప్రతిపక్ష నాయకులను అక్రమ అరెస్టులు చేస్తూ ఈ రకమైనటువంటి పైశాచిక ఆనందం పొందడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ ప్రజలు తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రతిస్పందిస్తారు. డెఫినెట్గా మీకు తగిన గుణపాఠం చెప్తారు. ఇది పద్ధతి కాదు. ఏడాది పూర్తవుతున్నా కూడా మీరు ఇచ్చిన హామీలు పూర్తి కాలేదని ప్రశ్నించినందుకు అక్రమ అరెస్టులు చేయడం అనేటువంటిది చాలా శోచనీయం. ఒక దొంగ, ఒక వీధి రౌడీ, ఒక బ్రోకర్ గాడు, చక్రధర్ అనేటువంటి కిడ్నాపరు చేసినటువంటి ఒక అప్లికేషన్ మీద చర్య తీసుకుంటారు, కానీ ఒక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఇచ్చినటువంటి అప్లికేషన్ మీద కేసు చేయరు. అయినప్పటికీ మా కోర్టుల మీద నమ్మకం ఉంది. ఇవాళ హరీష్ రావు గారి మీద వేసినటువంటి నిన్నటి కేసు హైకోర్టు కొట్టేసింది. అరెస్టు చేయకూడదు ఎట్లాంటిదని చెప్పి చక్రధర్ గౌడ్కు నోటీస్ ఇవ్వడం, ఇవాళ ఈ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడంగానే మేము భావిస్తున్నాం. అంటే ఇప్పటికే సంవత్సరం అయినప్పటి నుంచి గ్యారంటీలు ఇప్పటికీ నెరవేరలేదంటూ హరీష్ రావు చెప్తున్న పరిస్థితి ఉంది. అయినా కూడా ప్రజల పక్షాన కొట్లాడతా అని చెప్తున్నటువంటి హరీష్ రావును అరెస్ట్ చేయడానికి మీరు ఎట్లా చూస్తారు? ప్రతిరోజు ప్రజా సమస్యల మీద పోరాడుతున్న నాయకుడు హరీష్ రావు గారు. అయితే ఈ అరెస్టులతోని బెదిరించి భయపట్టి ఈ ఉద్యమాలు, ప్రజా ఉద్యమాలు ఆపుతా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకోవడం చాలా పొరపాటు. నేటువంటి ముఖ్యమంత్రులు చాలామంది అయినరు. ప్రజాగ్రహానికి గురిగాక తప్పదు. నువ్వు హరీష్ రావు గారు అటువంటి నాయకుడిని అరెస్ట్ చేస్తే ఇవాళ రాష్ట్రం అంతా కూడా తగులబడే పరిస్థితి ఉంటుంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు ఈ పిచ్చి చర్యలు మానుకొని ఫస్ట్ ప్రజాపాలన మీద దృష్టి పెట్టు. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే ప్రయత్నం చేయి. అదేవిధంగా 420 హామీలు ఇచ్చినావు, 420 హామీలను అమలు చేసే ప్రయత్నం చేయాలి. కానీ నిన్ను ప్రజల తరపున ప్రజా సంక్షేమం కావాలని చెప్పి అడుగుతున్న నాయకులను అరెస్ట్ చేసి నువ్వు ఏమి చేయలేవు. ఇది తెలంగాణ గడ్డ, ఇది తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఉద్యమం చేసి రాష్ట్రం సాధించుకున్న ప్రజలున్నారు. అన్నీ కూడా నీ గురించి ప్రజలకు అంత అర్థమైంది. నువ్వు ఏం చేయవని తెలిసింది కాబట్టి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు అని చెప్పి అంటే ఏ సమస్య వచ్చినా 24 గంటల్లో 18 గంటలు పనిచేసి ఒక హరీష్ రావును అరెస్ట్ చేయడాన్ని మీరేం చెప్తారు ఆ విషయంలో? ఇవాళ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, అంటే గతంలో ఒక సామెత ఉండే, తంతెలేనోడు గొత్తెలేసినట్టు, అరే బిడ్డ నువ్వు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నావు, అది పూర్తిగా చేయి, రైతు భరోసా ఇయ్యి, ఆడబిడ్డలకు 2500 ఇయ్యి, ఇవి ఇస్తలేవు. నువ్వు ప్రజల పక్షాన నేను నిలబడి అడుగుతున్నా, ఇయ్యమని అడిగితే దాన్ని మభ్యపెట్టడానికి, కప్పి పుచ్చడానికి ఇవాళ చీమ చిట్టుకుమన్న లేచి ఉరికొచ్చి మా నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటిదే ఇవాళ మా యొక్క నాయకుడు హరీష్ రావు గారిని అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెడతా ఉన్నారు. ఇవాళ ఏదైతే హైకోర్టు తీర్పునిచ్చిందో ఇలా గవర్నమెంట్కు చెంపపెట్టని చెప్పి చెప్తా ఉన్నాను. అరెస్ట్ చేయొద్దని హైకోర్టు మరి ప్రభుత్వానికి చెప్పింది. మరి ఇవాళ మీరు అయినా కూడా మీ దమనకాండ కొనసాగుతూ ఉంది. దమన నీతితో నువ్వు చేస్తున్నటువంటి దమనకాండ అతి కొద్ది రోజులనే అంతం చేస్తాము. మా నాయకుడు హరీష్ రావు గారి ఆధ్వర్యంలో, ఆయన నాయకత్వంలో నిన్ను ఎట్టి పరిస్థితులు కూడా ఇడిచిపెట్టము. నువ్వు ఇక ప్రజలకు చేసేది ఏమీ లేదనేది ప్రజలకు తెలిసిపోయింది, రైతులకు తెలిసిపోయింది, మహిళలకు తెలిసిపోయింది, విద్యార్థులకు కూడా తెలిసిపోయింది, నిరుద్యోగులకు కూడా తెలిసిపోయింది. నువ్వు చేయలేనటువంటి పరిస్థితులనే అక్రమాలు చేస్తున్నావని ఇక మాత్రం నిన్ను ఇడిచిపెట్టలేము, ఇడిచి పెట్టడం కూడా రేవంత్ రెడ్డి అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాము. అంటే రాష్ట్రంలో గురుకులాల్లో కావచ్చు, ఇటు చిన్నపిల్లలు చనిపోయిన పరిస్థితులు చూస్తున్నాం, ఫుడ్ పాయిజన్ కూడా జరుగుతుందని చెప్పి హరీష్ రావు ప్రతి స్కూల్ను కూడా సందర్శించిన పరిస్థితులు చూసాం. అయినా కూడా హరీష్ రావును అరెస్ట్ చేయడం వల్ల ఒక బీఆర్ఎస్ పార్టీ శ్రేణిగా మీరేం చెప్తారు సార్ ఆ విషయంలో? ఇప్పుడు మీరు చెప్తుంది ఇది పూర్తిగా దగా పాలన, ప్రజావంచన. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఈ చెర్లపల్లి దొంగల బ్యాచ్కు, ఈ ఉద్యమ బ్యాచ్కు రోజు అభిప్రాయ భేదాలు, ప్రజలను మీరు వంచిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏనే మోసం, వంచన, కుట్ర కాబట్టి కాలయాపన సాగతీత. అయితే హామీల అమలు కోసం ప్రతిపక్ష నాయకుని హోదాలో హరీష్ రావు గారు ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తూ రోజు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వంలో
చంటి బిడ్డ పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముసలి వరకు అన్ని ప్రభుత్వ పథకాలు వాళ్ళ అవసరాలను పథకాలుగా ఇస్తాం. వేరే ఈ యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో అన్ని విభాగాలు కుప్పకూలిపోయినాయి. ఈ సంవత్సర కాలంలో వీళ్ళు అనవసరమైన విజయోత్సవాలు అంటారు, అవి ప్రజా వంచనోత్సవాలుగా జరపాలి. ఇటు పిల్లల గురుకులాలు చూద్దామా, రైతుల రుణమాఫీ రైతు భరోసా చూద్దామా, మహిళల మహాలక్ష్మి 2500 నెలకు చూద్దామా, యువ వికాసం పేరిట మరి విద్యార్థులకు యువకులకు కానీ విద్యార్థులకు స్కూటీలు ఇచ్చిండ్రా. ఇట్లా ఏ వర్గం, ఇటు వ్యాపారస్తులు, ఇటు విద్యార్థులు, వ్యవసాయదారులు, మహిళలు, ప్రత్యేకించి యువత, మీ శ్రేణులు కూడా నైరాశ్యంలోనే ఉన్నారు. ఈ విషయాన్ని గమనించకుండా ముఖ్యమంత్రి గారు అరెస్టులతోని ఈ ప్రశ్నించే గొంతుకలను నొక్కాలే, ఒక బూట్ల చప్పుడు మళ్ళీ తెలంగాణ ప్రాంతంలో తేవాలనుకుంటున్నారు. ఈ విషయం పట్ల బీఆర్ఎస్ పార్టీ అప్రమత్తమై మళ్ళీ చెప్తున్నాం, ఈ విద్వేషాలను రెచ్చగొడుతూ మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారిని అసలు పోలీసులు ఫస్ట్ అరెస్ట్ చేయాలి. రాష్ట్ర పోలీస్ అధికారుల సంక్షేమ సంఘాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఈ మట్టి బిడ్డలే, పోలీస్కి ఇష్ట అమరత్వాన్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ఈ అక్రమ అరెస్టులు, రాజ్యాంగ వ్యతిరేక, చట్ట వ్యతిరేక అరెస్టులను ఒకవేళ ప్రభుత్వం చెప్పినా మీరు అరెస్ట్ చేయకుండా రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసులదని చెప్పి తెలియజేస్తూ, ఈ అక్రమ అరెస్టులకు, ఈ చిలిపి చిల్లర ప్రయత్నాలకు ఈ తెలంగాణ ఉద్యమ గడ్డ, ప్రత్యేకించి గులాబీ జెండా సైనికులు, కేసీఆర్, హరీష్ రావు నేతృత్వంలో ఉన్న సైనికులు ఎప్పుడు భయపడరని చెప్పి ఈ అక్రమ అరెస్టులను తీవ్రంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖండిస్తున్నాం. అంటే రైతుల పక్షాన కొట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అనుకోవచ్చు. అదే విషయంలో రైతులకు అన్యాయం జరుగుతుందని ఇప్పటికే ప్రతి చోట కూడా హరీష్ రావు విమర్శిస్తున్నాడు. ఆ విమర్శను పట్టుకొని అరెస్టు చేసినారని అనుకుంటున్నారా? 100% అండి. ఒక సీఎం, తెలంగాణ రాష్ట్రానికి ఒక దరిద్రం సీఎం వచ్చాడు మనకి, ఒక రండా సీఎం, ఒక దొంగ సీఎం అయింది అలా. ఎందుకు అంటే మీరు అన్నది వాస్తవం. ఇప్పుడు రైతుల పక్షాన హరీష్ రావు గారు పోరాటం చేస్తా ఉన్నాడు. సరే, ప్రజలు నీకు పరిపాలించే అధికారం నీకు ఇచ్చారు, మంచిగా పరిపాలించిన ఆయన, నువ్వు టైం బాండ్ పెట్టి ఏదైతే హామీలు ఇచ్చినావో నువ్వు చేస్తాన రుణమాఫీ చెయ్యి అని ప్రశ్నించింది. అది తప్ప, రైతుల పక్షాన ప్రశ్నించడం తప్ప. నువ్వు పెట్టిందే టైం కదా, డిసెంబర్ 9 తారీఖున రుణమాఫీ చేస్తాం అని చెప్పినావు, నువ్వే టైం. ఆగస్టు 15 చేస్తాను, నువ్వే టైం. దానికోసం ప్రశ్నిస్తుంటే నీకు ఫ్రస్ట్రేషన్ అవుతుంది. నువ్వు దాన్ని చేయలేక, నీకు చేతగాక, ఇచ్చిన హామీని నెరవేర్చే చేతగాక ఇలా హరీష్ రావు పైన నీ యొక్క ఎల్ఎస్ నువ్వు కక్కుతా ఉన్నావు. ఆయన ఎట్లనన్నా లోపల వేయాలి, నోరు మూయించాలని చూస్తున్నావు. ఆయన నోరు మూయించినా, గొంతు మూయించినా ఆయన మూయించేటోడు కాదు ఇవాళ. ఎందుకంటే తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేసేవాడు గొంతు కాదు. ఎక్కడ పడితే అక్కడ ఆయన అప్పుడు కూడా ప్రతిపక్షంలో తెలంగాణ ఉద్యమంలో ఉండి ఏ జిల్లా నలుమూల తెలంగాణ ప్రతి జిల్లా తిరిగి ఎక్కడ అన్యాయం జరిగితే, ఎక్కడ తెలంగాణ బిడ్డకు అన్యాయం అక్కడ పోయి ప్రశ్నించినాడు. ఇవాళ ప్రభుత్వంలో మీరున్న, ప్రతిపక్షంలో ఆయన ప్రజల తరఫున ఇవాళ క్వశ్చన్ వేస్తున్నాడు. ఆ క్వశ్చన్ వేస్తూ ఉంటే నువ్వు ఇవాళ జీర్ణించుకోలేకపోతున్నావు. చెయ్య శాతగాక ఇవాళ హరీష్ రావుని ఎట్లనన్నా వేసి ఏ కేసులను ఇరికించి అరెస్ట్ చేయాలని చూస్తున్నావు. ఒక దొంగలను, ఒక రౌడీలను, ఒక రేపిస్ట్ కొడుకులను కొంతమందిని ఉసిగొల్పుతా ఉన్నావు. ఇవి ఆయనకేం కొత్త కాదు. ఆయన మీద ఎన్నో ప్రయోగాలు చేసిర్రు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఎంతోమంది నాయకులు ఆయన మీద ఎంతో ప్రయత్నించడం ముయ్యాలని చూసిరు. కానీ ప్రజల తరఫున పోరాటం చేస్తే ప్రజల మద్దతు తీసుకొని ఇలా ఆయన 100% ప్రజల కోసం పోరాటం చేస్తుండు. బిడ్డ, ఇవాళ నువ్వు అక్రమ అరెస్టులను ఉపసంహరించుకోకపోతే ఖచ్చితంగా రాబోయే రోజులలో నీకు అదే గతి, నీకు అంతకంటే, నీకు గతంలో ఏ విధంగానైతే చెర్రపల్లి జైలు పడ్డావో అంతకంటే ఎక్కువ నువ్వు ప్రజల ప్రభుత్వం దిగంగానే నువ్వు పోయి లోపలనే చెరసాలు ఎక్కడొస్తుంది గుర్తు చేసుకోవాలని తెలియజేస్తాం. ఇటువంటి కార్యాచరణ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఎటువంటి లక్ష్యంతో ముందుకెళ్తారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు? ఇప్పుడు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చినవి. ఏముందంటే ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రతిపక్షంగా ఉన్న పార్టీని గొంతు నొక్కడానికి ఏమన్నంటే ఊ అంటే అరెస్టులు, ఆ అంటే అరెస్టులు, కేసీఆర్ గారిని తిట్టడము, హరీష్ రావు గారిని తిట్టడము. కేసీఆర్ గారిని తిట్టడమే నీ అభివృద్ధి? వాళ్ళని తిట్టుకుంటేనే కాలం గడుపుతావా? ఇప్పుడు సంవత్సరం గడిచింది, నువ్వు చేసినటువంటి అభివృద్ధి ఏది? ఏ ఒక్క దాంట్లో నువ్వు ఏ ఒక్క సంక్షేమ పథకము అమలు చేసిన దాఖలాలు లేవు. ప్రతి దాంట్లో రైతు బంధు మొత్తం వేసేస్తున్నావు. ఇదివరకు రైతు బంధు లేదు. రైతు రుణమాఫీ చేస్తానన్నావు, 50% మందికే రుణమాఫీ అయింది. ఇంకా 50% మంది అక్కడ రైతులు మిగిలిపోగానే 100% వేసినటువంటి మాటలు మాట్లాడుతున్నావు. గ్రామాలలో రైతులు పొట్టు తిట్టుకుంటారు, నిన్ను తిట్టకుండా తిట్టుకుంటారు. ఎక్కడికి వెళ్ళి వచ్చే ఇటువంటి ముఖ్యమంత్రి ఏంటో ఎన్నడూ చూడలే. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఉంటే రాష్ట్రాన్ని అన్ని రకాల అభివృద్ధి పథంలో నడిపించిండు. ఈయన వచ్చి 1 సంవత్సరం కూడా కాలే, ప్రతి దాంట్లో కోతలతోనే పెట్టుకుంటూ రైతులను అరిగోస పెడుతుండు. రైతు బంధు అనేది వేయలేదు.
కళ్యాణ లక్ష్మికి 5 లక్షల రూపాయలు తులం బంగారం ఇస్తున్నాడు. ఆ తులం బంగారం కూడా ఇవ్వలేదు. దానికి తోడు రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తారని ఏ ఒక్కరికి రుణమాఫీ 2 లక్షల వరకు కాలే. 1,95,000 వరకే మాఫీ చేసిండు. 2 లక్షలు ఉన్నోళ్ళకు కూడా మాఫీ కాలేదు. రైతులు ఒక్కొక్కడు తిట్టకుండా ఆ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తుడు. రేవంత్ రెడ్డి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నాడు, ఎన్నో హామీలు అన్నావు. కేసీఆర్ గారు 2 పంటలకి ఎందుకు ఇస్తాడా? 3 పంటలకి ఇయ్యడా రైతు బంధు నువ్వు? మరి 2 పంటలకి నీ ఒక్క పంటకి ఇచ్చే గతి కూడా లేవు కదా నువ్వు. ఎందుకు మాట్లాడినావు? ఇలాంటి హామీలు ఎందుకు ఇచ్చినావు? ఈ దొంగ హామీలు ఎందుకు ఇచ్చినావు? నువ్వు ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని ప్రభుత్వంకు ప్రజలకు సేవ చేయవలసింది పోయి ప్రతిపక్షంలో ఉన్న నాయకులను తిట్టడమేనా నీది? జై తెలంగాణ. అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హరీష్ రావు ఎండగడుతున్న పరిస్థితిని బట్టి ఒక రేవంత్ రెడ్డి సర్కారు అరెస్టు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ యొక్క రేవంత్ రెడ్డి సర్కారు చేస్తున్న పని విధానంలో మేము ఖచ్చితంగా తప్పుపడతాం. ఖచ్చితంగా ముందుండి హరీష్ రావుకు అండగా ఉంటామని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.